మూడో ప్రపంచ యుద్ధానికి మోకా చేస్తున్నట్టున్నది ఈ ట్రంప్ అనే పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి అమెరికా గద్దెక్కినప్పటి నుంచి వెళ్ళి ప్రపంచం మొత్తంలో ఏదో ఒక దేశం ఇంకొక దేశంతో కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, బాంబులు వేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఆఖరణ వచ్చి సీజ్ ఫైర్ అనేటి స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం క్రెడిట్ అంతా దుబ్బేసడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఈ మనిషికి అంటే మీరు గమనిస్తే నాకు అనిపించింది, నేను చెప్తాను, మీకు కూడా ఇదే పాయింట్ అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టుర్రి. ఇగో ఈ మనిషి నోబెల్ శాంతి బహుమతి అనే ఒక ప్రైజ్ కొట్టేయడానికి ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్లు ఇస్తాడు. ఈ మనిషి ఇండియాకి నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని చెప్పుకుంటేనే పాకిస్తాన్కి ఫండ్ రిలీజ్ అయ్యేటట్టు చేసి ఆసిఫ్ మునీర్ని అతని దగ్గరికి తీసుకుని పోయి దోస్తానే చేసుకుంటా ఈ టెర్రరిస్టులను ఎంకరేజ్ చేసుకుంటా అన్ని చేస్తాడు, దొంగ కథలని పడతాడు, లంగ పనులని చేస్తాడు. అట్నే ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తా, అఫ్ కోర్స్ ముందు నుంచి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాడు, ఇరాన్కి ఇట్లాంటి వాళ్ళకి ఆపోజిట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాని వెనకాల చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఇరాన్లో ఒకవేళ ప్రో అమెరికన్ గవర్నమెంట్ వస్తే కనుక అక్కడున్న ఆయిల్ని అని ఫీల్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అదంతా వెనకాల ఇంకా చాలా పెద్ద సినిమా ఉంటుంది. ఈ మధ్యప్రాచ్య దేశాలు అంటే ఈ ఏషియన్ దేశాలని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేది ఒక పాయింట్ కూడా ఉంటుంది. ఈ మన మిడ్లో ఉన్న అంటే మధ్యలో ఉన్న మన ప్లేసెస్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ వస్తే కనుక ప్రపంచాన్ని ఇంకా ఈజీగా శాసించవచ్చు అనేది ఒక డ్రీము అమెరికాకి కానీ బ్రిటన్కి కానీ వీళ్ళకి కానీ ఉంటుంది. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇజ్రాయెల్కి సోపతిగా ఉండు, సపోర్ట్ చేయి, అదంతా పక్కన పెట్టి ఇప్పుడు పెద్ద మనిషి అన్నప్పుడు ఈ వార్ చేద్దాం అనుకున్న వాళ్ళని వారించాలి, ఇదంతా ఆపాలి అని సీజ్ ఫైర్ అని చెప్పి బిల్డప్లు కొట్టింది కదా ప్రపంచ శాంతి బహుమతి. మనకి ఏ పాల్గారి కంటే ఘోరం ఉన్నాడు ఈ ఆసామి. ఈ ఆసామి ఏం చేసిండు, డైరెక్ట్గా నిన్న యుద్ధంలోకి దిగి ఇరాన్ మీద B2 బాంబర్లని 18,000 కోట్ల విలువ గల ఒక్కొక్క B2 బాంబర్స్ని 7 పంపించిండు. 7 పంపించిండు. 125 యుద్ధ విమానాలను పంపించిండు. మొత్తం ఆగమాగం చేసిండు. 3 న్యూక్లియర్ రీసెర్చ్ సైట్స్ ఏవైతే ఇరాన్లో ఉన్నాయో ఆ సైట్స్ని పాకిస్తాన్ ఆసిఫ్ మున్నీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అని ఒక వార్త కూడా వస్తుంది. అది ఇరాన్ వాళ్ళు చూసుకుంటారు ఆసిఫ్ మున్నీర్ సంగతి. కానీ అయితే మొన్న వేయండి కదా ఆసిఫ్ మున్నీర్ ట్రంప్ మామని కలవనీకి పోయినప్పుడు ముచ్చట చెప్పినట్టున్నాడు. అయితే ట్రంప్ నిన్న ఎంత దారుణంగా అంటే ఎంత భారీ దాడి అంటే అది అంటే వీళ్ళు మంచోళ్ళు వాళ్ళ చెడ్డోళ్ళని కదా, దాడి ఎంత భయంకరమైన దాడి అంటే ఒక్కొక్క GBU 57A అనే బాంబు, ఒక్కొక్క బాంబు దాని వెయిట్ వచ్చి 13,600 కిలోలు. అలాంటి బాంబులు 14 బాంబులు యూజ్ చేసి ఫార్డో అనే ఏరియాలో ఉన్న ఒక కొండ కింద 400 అడుగుల లోతులో కింద ఎక్కడనో భూమి లోపల వాళ్ళొక యురేనియం శుద్ధిపరిచే ఒక రీసెర్చ్ సెంటర్ని పెట్టారు. ఆ సెంటర్ని క్లోజ్ చేయాలి, కథం చేయాలంటే మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఆ కొండ కింద ఉన్నదాన్ని టార్గెట్ చేయాలంటే చాలా కష్టం. అసోంటిది ఈ GBU 57A బాంబులు ఏంటంటే డైరెక్ట్గా కింద పడ్డ కాడ వేలే, అవి లోపలికి చొచ్చుకుని పోయి ఆ తర్వాత బ్లాస్ట్ చేస్తాయి. అట్లా 57A బాంబుల్ని 14 యూజ్ చేసి ఈ ఫార్డో ఏరియాలో ఉన్న ఈ న్యూక్లియర్ సైట్ని కనిపించారు, మొత్తం నాశనం చేసేసారు. దాంతోపాటు నతాంజ్ అనే ప్లేస్ని, అట్నే ఇస్ఫహాన్ అనే ఇంకో ప్లేస్ని కూడా అటాక్ చేసి 3 ఏరియాలో ఉన్న న్యూక్లియర్ సైట్స్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసేసారు, మొత్తం లేకుండా చేసారు. అయితే ఇదంతా చేసిన తర్వాత ఇరాన్ సావు కబురు చల్లగా అన్నట్టు మా దగ్గర ఆల్రెడీ 410 కేజీల యురేనియం శుద్ధి చేయబడింది, రెడీగా ఉంది, మేము దాన్ని ఆల్రెడీ షిఫ్ట్ చేసినాం, మీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళకు అనౌన్స్మెంట్ చేసారు. అంటే వాళ్ళు ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేసారా. ఎందుకంటే ఎప్పటి నుంచో 2018 నుంచి కావచ్చు, అంతకంటే ముందు నుంచి కూడా కావచ్చు, అమెరికా ఈ ఇరాన్లో జరుగుతున్న న్యూక్లియర్ రీసెర్చ్ని ఆపాలి అని చాలా ట్రై చేస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేసుకోకూడదు అనేది అమెరికా మోటో. ఎందుకంటే అమెరికా అనే ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తే అస్సలు మాటినదు. అప్పుడు ఇరాన్ని కంట్రోల్ చేయలేము. ఇరాన్ని కంట్రోల్ చేయకపోతే ఆయిల్ మీద మనం కంట్రోల్ తీసుకొని రాలేము. అట్లాంటప్పుడు మనము కంప్లీట్గా ఈ ఏషియన్ దేశాల మీద పట్టు సాధించలేము. ఇటు సైడ్ పట్టు సాధించలేకపోతే మనకు కష్టమవుతుంది అనేది అమెరికా ఫీలింగ్. సో ఇంకా గట్టి పట్టు ఉండాలంటే ఇవన్నీ ఈ ఆయిల్ మైనింగ్స్ జరిగే అన్ని ప్లేసెస్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలనేది అమెరికా ఉద్దేశం, సిద్ధాంతం. సో అందులో భాగంగా ఇరాన్ మీద అటాక్ చేసింది. మరి ఇరాన్ ఇప్పుడు ఎటువంటి మూవ్ తీసుకుంటుంది, ఈ రోజు తీసుకుంటుందా, రేపు తీసుకుంటుందా, 2 రోజులు ఆగి తీసుకుంటుందో తెలియదు, కానీ భారీగా మూవ్ తీసుకునే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్స్ని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ 410 కిలోల యురేనియం మొత్తం ప్యూరిఫై చేసింది ఉంది, మేము తాట తీస్తామని అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ అది ఎక్కడుందో కూడా తెలుసు, మేము దాన్ని కూడా అటాక్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది అటాక్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా కిమ్ మామ దిగిండు. కిమ్ మామ ఎంత కిరాగాడో మనందరికీ తెలిసింది, ప్రపంచం మొత్తం తెలుసు కిమ్ అఫ్ కోర్స్. కానీ ఇక్కడ న్యూక్లియర్ దాడి కనుక జరగడం స్టార్ట్ అయితే కనుక మొత్తం ప్రపంచం అంతా అత్తలాకుతలం అవుతుంది. World War III
వరల్డ్ వార్ 3 జరుగుతుంది. కానీ ఇది జరగకుండా ఉండడానికి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఉంది. అండ్ దేశాలు కూడా ఆలోచిస్తాయి. ఎందుకంటే ఒక్క అమెరికా చేసిన తప్పుకి ఈ హిరోషిమా, నాగసాకి లాంటి ప్లేసెస్‌లో లక్షల మంది అసలు ఇక శవాలు బూడిద ఇవి కూడా దొరికాయి. మొత్తం కథం నాశనం అయిపోయేంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది. లక్షల మంది అప్పుడు చనిపోయారు. సో అలాంటి నష్టం మళ్ళీ ఏ దేశం కూడా ఇష్టపడదు. సో ఖచ్చితంగా అన్ని దేశాలు కొన్ని ఒప్పందాలు కూడా ఉన్నాయి. అది మ్యాడ్ అనేది ఉంది కదా, అంటే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, అంటే నువ్వు నా మీద వేస్తే నేను నీ మీద వేస్తా, కాబట్టి నువ్వు నా మీద వేయద్దు నేను నీ మీద వేయ అని ఒక ఉంది. యాక్చువల్లీ అమెరికా దగ్గర ఉన్న బాంబులు అయితే ఏంది, ఇప్పుడు రష్యా దగ్గర ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే రష్యా దగ్గర అండ్ అమెరికా దగ్గర దాదాపు చెరొక 5,000 6,000 బాంబులు ఉన్నాయి, అణుబాంబులు. సో ఆ తర్వాత మిగతా కంట్రీస్ అన్నిటి దగ్గర కూడా కొంచెం తక్కువ. ఇప్పుడు చైనా దగ్గర ఒక 600, మన దగ్గర ఒక 180, పాకిస్తాన్ దగ్గర ఒక 170, ఫ్రాన్స్ దగ్గర ఒక 300 దగ్గరలో, యూకే దగ్గర ఒక 300 దగ్గరలో, ఇజ్రాయెల్ దగ్గర 90, నార్త్ కొరియా దగ్గర ఒక 50 వరకు, 30 నుంచి 50 వరకు దాచిపెట్టుకుంటారు. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా చెప్పరు కదా. ఆ స్థావరాల గురించి కూడా బయట అసలు ఎవరు కూడా చెప్పరు. అంటే అది చెప్పకూడదు కాబట్టి చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే దానికి సపోర్ట్ చేసే దేశాలు కూడా సపోర్ట్గా దిగుతాయి. అప్పుడు ఆగమాగం అవుతుంది. ఇప్పుడు చూడుర్రి, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది, ఇరాన్కి రష్యా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తామా, ఇరాన్ని సపోర్ట్ చేస్తామా అనేది మన దగ్గర పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకి రష్యా కావాల్సిందే, ఇజ్రాయెల్ కావాల్సిందే. రష్యా ఖచ్చితంగా ఇరాన్ సైడ్ నిల్చుంటుంది, చైనా ఖచ్చితంగా ఇరాన్ సైడ్ నిల్చుంటుంది. ఇండియా మనం తటస్థంగా ఉండాల్సి వస్తుంది, ఎటు పోవాలని అర్థం కాని సిచ్యువేషన్ లాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం తటస్థంగా మెయింటైన్ చేస్తాం, అంటే అటు ఇటు కాకుండా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. సో వీళ్ళ దగ్గర అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు కిమ్ ఉన్నాడు, దేశం మొత్తం ఇదంతా జరుగుతుంది, నన్ను ప్రపంచం మొత్తం ఇదంతా జరుగుతుంది, నన్ను పట్టించుకోరా అని చెప్పి ఆయన ట్వీట్ చేసిండు. ఇది చాలా దారుణమైంది, నేను ఖండిస్తున్నా, మామూలుగా ఉండదు ముచ్చరా అన్నట్టు ఆయన వేసిండే. ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా ఇరాన్ సైడ్ అతను సపోర్ట్ వస్తాడు. ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ సైడ్ పోతాయి. ఇజ్రాయెల్ సైడ్ మేబీ వస్తే క్రిస్టియన్ కంట్రీస్ కావచ్చు, లేదంటే మిగతా కంట్రీస్ అన్ని కూడా, అండ్ అమెరికా చెప్తే ఇనే కంట్రీస్ అన్ని కూడా ఇటు వచ్చి నిల్చుంటాయి. సో ఇదంతా జరగబోతుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద స్టెప్పే చేసిండు అమెరికా. ట్రంప్ మామ చాలా దారుణంగానే దిగిండు. సో అంత పెద్ద ఇదే కాకుండా సైనిక స్థావరాలని కూడా కొట్టిండు. ఇంకా పీపుల్ దాకా పోలే. ఒకవేళ సామాన్య ప్రజల మీదకి పోతే ఖచ్చితంగా యుద్ధం బలంగా అవుతుంది, చాలా దారుణంగా అవుతుంది. సో ఇప్పుడైతే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ అండ్ అట్నే అంటే ఆల్రెడీ అక్కడ న్యూక్లియర్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ బాంబుల వల్ల ఇంకెక్కువ నష్టం వాటిల్తుంది, దాని చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇరాన్ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని సైనిక స్థావరాలని భారీగా మోహరించి పెట్టింది అమెరికా. సో అలాంటి స్థావరాలని ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఇరాన్. ఎందుకంటే అవి టార్గెట్ చేయకపోతే ఈజీగా రేపు పొద్దున యుద్ధం జరుగుతున్న టైంలో అమెరికా ఈజీగా ఇరాన్ని మట్టు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇరాన్కి భారీ సపోర్టు దొరకాలి అని అంటే ఈ రష్యా కంప్లీట్గా దిగాలి యుద్ధంలోకి. రష్యా దిగి చైనా దిగింది అనుకో, ఈ రెండింటితో పాటు వీళ్ళకి ఈ లెబనాన్ ఉంది, సిరియా ఉంది. కానీ సిరియా, లెబనాన్ అవన్నీ కూడా ఆల్రెడీ నష్టపోయి ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే సిరియా ఇప్పుడు హమాస్ కానీ ఈ హిజ్బుల్లా కానీ ఇట్లాంటివన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. అంటే ఇరాన్కి సపోర్ట్ చేసే అన్నిటిని కూడా ఆల్రెడీ ఇజ్రాయెల్ స్మాష్ చేసి పెట్టింది. ఇప్పుడు గాజా, పాలస్తీన్, ఇప్పుడు అదే హమాజ్, ఈ అన్నిటిని కూడా తొక్కిపెట్టేసింది. కాబట్టి చాలా కష్టం బేసిక్గా. అమెరికా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగింది అని అంటే ఇటు సైడ్ రష్యా దిగితే కానీ అంత బలంగా కొట్టలేదు. కానీ అణుబాంబుల దాడి దాకా వస్తే మాత్రం ఇంత చేసి ట్రంప్ మా ఏమంటాడు, చలో ఇక వీడికెళ్ళి మొత్తం పీస్ ఉండాలి, పీస్ ఉండకపోతే మంచిగా ఉండదని చెప్పి ఒక చిన్న ట్వీట్ వేసి ఇడిచిపెట్టాడు. సో ఇప్పుడు పీస్ నిజంగా వస్తుందా, ఇంత జరిగిన తర్వాత పీస్ వస్తుందా, లేదంటే ఇరాన్ రియాక్ట్ అయితే కనుక దాని నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది. ఇప్పుడు ఇరాన్ కనుక గట్టిగా రియాక్ట్ అయితే, మళ్ళీ అమెరికా రియాక్ట్ అయితే, ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్గా రష్యా, చైనా వస్తే, ఇటు దిక్కు అమెరికా గట్టిగా నిల్చుంటే కనుక ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్టే. కానీ ఎవరు అంటే ఏ దేశ నాయకుడు కూడా పిచ్చోడు కాదు, ప్రపంచం అంతా నాశనం కావడానికి కోరుకోడు. లేదు, ఆల్రెడీ కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు మనకి, లైమ్ లైట్లో ఉండి అనవసరంగా యుద్ధాన్ని కొని తెచ్చుకోవడానికి, యుద్ధాన్ని చేయడానికి బాగా అవతల దేశాన్ని ఇరిటేట్ చేసే పర్సన్స్ ఉన్నారు. సో అట్లా చేస్తే కనుక యుద్ధం వస్తే కనుక ఏముంటుందబ్బా, ఒకవేళ అణ్వాయుధాలు వాడడం మొదలు పెట్టడం జరిగితే ప్రపంచం మొత్తం బూడిదే మిగులుతుంది, ఏముండదు, మొత్తం డిజర్ట్, ఎడారిగా మారిపోతుంది. ఘోరం అంటే ఘోరం ఉంటుంది. అది జరగకూడదని కోరుకుందాం. ఆఫ్కోర్స్ జరగని ఇయరు ప్రపంచ దేశాల్లో. అంటే ఇప్పుడు ఒక దేశ అధినేత ఎప్పుడు కూడా నా దేశంలో ప్రజలు చచ్చిపోవాలని కోరుకోడు కదా, శాంతి కోసమే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ ఉంది బై, స్టార్ట్ అయింది, కానీ ఎందుకు సీజ్ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ మామ చెప్పిన కాబట్టి సీజ్ ఫైర్ చేసిర్రు, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇద్దామని అంటారా, తెప్పించుకుంటారు ఎట్లానే చేసి, కానీ ఆయనకు అదే కావాలని ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నరేంద్ర మోడీ లాంటి ఇప్పుడు మన దేశంలో నాయకులే, ఇప్పుడు ఏ లీడర్ అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా
మన దేశం మీద ఒక అణుబాంబు పడాలని కోరుకోరు. మనం ఇంకో దేశాన్ని పూర్తిగా జీరో చేసేయాలి, సర్వనాశనం చేయాలని కోరుకోము. ఆ దేశం వాళ్ళు కూడా భయపడతారు. మన దేశం వాళ్ళు కూడా ఎందుకులే అని అనుకుంటారు. సో ఓవరాల్‌గా ఏందంటే విఘ్నతతో ఆపుతారు. మామూలు బాంబులేస్తారు. అటు 4 ఇటు 4 యేసుకుంటారు. అటో 100 మంది, ఇటో 100 మంది చచ్చిపోయినా గాని వదిలేస్తారు గానీ, పూర్తిగా దేశమే నాశనం అయ్యేటట్టుగా బాంబులేసుకోవాలని అనుకోరు. ఏదో ఒక పాయింట్‌లో ఆగిపోతారు. దేశ ప్రజల గురించి ఆలోచిస్తారు, ఆగిపోతారు. సో అలాంటివి జరుగుతా ఉంటాయి. అది మ్యాటర్. సో ఇప్పటికైతే ట్రంప్ మామ చేయబట్టే నాకు ఈ కంపు విషయాలన్నీ జరుగుతున్నాయని నాకు అనిపిస్తాంది. ఇవి ఇట్నే జరుగుతా పోతా ఉంటే ప్రపంచ యుద్ధం వస్తదా రాదా తెలవదు గానీ, తొందరలా ఆయిల్ రేట్స్ అన్నీ పెరుగుతాయి. అంటే ఈ డీజిల్, పెట్రోల్ అన్ని రేట్లు కూడా పెరుగుతాయి. డబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తొందరలో పెరిగే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇరాన్ లాంటి ఒక దేశము పర్ డే 2.5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తది. ఈ యుద్ధం చేయబట్టి బాగా తగ్గిందనుకోర్రి. మామూలుగా అయితే అంతంత ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేసే కంట్రీ ఇలాంటి యుద్ధం కంటిన్యూ అయ్యి దేశం నాశనం అయితే గనక కంప్లీట్‌గా ఈ ఆయిల్ అనేది దొరకక ఇప్పుడు దేశం బాగయ్యి, పోర్ట్స్ బాగయిపోయి అదంతా కూడా బాగుంటేనే కదా! అన్ని సత్సంబంధాలు ఉంటేనే ఈ ఆయిల్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది జరుగుతది. సో జరగకపోతే మనం కూడా నష్టపోతాం. చాలా ఇండియా కూడా నష్టపోవాల్సొస్తది. ఆయిల్ రేట్స్ పెరుగుతాయి. ఎందుకంటే మనం అక్కడ ఒక పోర్ట్‌ని కట్టించినాం. మనకి వాళ్ళకి కంప్లీట్‌గా ఫ్లెక్సిబుల్‌గా ఆయిల్ ఎక్స్‌చేంజ్ జరగడానికి, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం అంతా కట్టించుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ గవర్నమెంట్ పడిపోయినా, లేదా ఇప్పుడున్న సిట్యుయేషన్ ఇట్నే కంటిన్యూ అవుతున్నా, యుద్ధం గనుక జరిగినా, ఏదన్నా ఇబ్బంది జరిగినా గానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైతది. దాంతో పాటుగా మనం ఇండియన్స్ కూడా దీని హైక్‌ని ఫేస్ చేయాల్సొస్తది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అందరికీ ఉంటది. మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటది. ఈ ఆయిల్స్ మీద ఇలాంటి వాటి మీద గ్రిప్ సంపాదించుకోవడానికి అమెరికా లాంటి పెద్ద దేశాలు కకృతి పడతా ఉంటాయి. సరే. ఇది మ్యాటర్ ఓవరాల్‌గా. కానీ నాకేమనిపిస్తుందంటే ట్రంప్ మామ మొత్తం ప్రపంచ యుద్ధం చాలా అయ్యేదాకా తీసుకుపోయి లాస్ట్‌లో శాంతి నేనే దేవుడి దూతని మీ అందరిని శాంతింపజేయడానికి వచ్చిన నేనే పెద్దోడిని కాబట్టి నా మాట వినాలి. ప్రపంచ యుద్ధం వద్దు. నేను చెప్తున్నా ఇనుర్రి పెద్ద మనిషిని. నేను చెప్తున్నా ఇనుర్రి జాగ్రత్తగా ఉండుర్రి. ఈ ప్రపంచ యుద్ధం చేస్తే ప్రపంచం నాశనం అయితది కాబట్టి మనం చేసుకోకుండా ఉండాలి. మనం చాలా మంచిగా ఉండాలి. నేను అందరికి సపోర్ట్ చేస్తా. మనందరం ఒకటి. మనం పరంపరం ఓకేనా? అందరం మనుషులమే అని చెప్పి శాంతి అని చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఆయన కోరిక అదే కదా! ఆయన శాంతి దూతగా మారాలి. ప్రపంచ శాంతి కాముకుడిగా మారి ఆఖరికొస్తే నోబెల్ పీస్ ప్రైజ్‌ని కొట్టేయాలి అని ఆయన చాలా గట్టిగా చేస్తున్నాడు. నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ నచ్చితే గనుక నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి సార్ అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నది ముచ్చట. అది మ్యాటర్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందనే అనుకుంటున్నా. ఉంటే గనుక మీరు జర లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి, సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65 షెబా కేర్. టిడిన్.